सूरतुल कहफ मक्कियतु आयात 110 అల్ కహఫ్ సూరా అవతరణ మక్కాలో ఆయాతులు 110 రుకులు 12 బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహిల్లదీ అంజల అలా అబ్దిహిల్ కితాబ వలం యజఅల్హు ఇవజా. తన దాసునిపై ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహ్కే సమస్త స్తోత్రాలు. ఆయన ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు. ఖైమల్ యుందిర బాసన్ సయీదం మిన్ లదున్హు బషీరల్ ముమినీన అల్లదీన యఅమలూన సాలిహాతి అన్న లహుమ్ అజ్రన్ హసనా. పైగా దీన్ని అన్ని విధాలా సరైనదిగా అవతరింపజేశాడు. అల్లాహ్ తరఫు నుండి విధించబడే కఠిన శిక్ష గురించి హెచ్చరించడానికి, మంచి పనులు చేస్తే విశ్వాసులకు మంచి ప్రతిఫలం లభిస్తుందని శుభవార్తను అందజేయడానికి. మాగిజీన ఫీ అబదా, అందులో వారు ఎల్లకాలం శాశ్వతంగా ఉంటారు అని తెలపడానికి. వయంజిర అల్లదీన ఖాలు తఖదలహు వలదా, అల్లాహకు సంతానం ఉంది అని పలికే వారిని హెచ్చరించడానికి ఈ గ్రంథం అవతరింపజేయబడింది. మాలహుం బిహి మిన్ ఇల్మి వలా లిఆబాఇహిం కబరత్ కలిమతన్ తఖ్రుజు మిన్ అఫ్వాహిహిం ఇన్ యఖూలూన ఇల్లా కదీబా. ఈ విషయం గురించి వారికి కానీ వారి తాతల తండ్రులకు కానీ అసలు ఏమీ తెలియదు. వారి నోటి నుంచి వెలువడే ఈ మాట దారుణమైనది. వారు చెప్పేది అంత అసత్యం తప్ప మరొకటి కాదు. ఫలాలక బ్యాగున్న ఓ ప్రవక్త, ఒకవేళ వీరు ఈ విషయాన్ని ఖురాన్ విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నువ్వు ప్రాణాలకి ముప్పు తెచ్చుకుంటావా ఏమి? ఇన్నా జాన్నా మాలల్ అర్ది జీనతన్ లహా లినబ్లువహుమ్ అయ్యుహుమ్ అహ్సను అమలా. ప్రజలలో ఎవడు సదాచరణ చేస్తాడో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంపై ఉన్న వస్తువులను భూమికి అలంకరణగా చేశాము. వైనాల జాయిలున మాలయదంజురుదా, మరి మేమే దానిపై ఉన్న దాని అంతటిని నేలమట్టం చేసి చదునైన మైదానంగా మార్చగలం. అమ్మా సేబతాన్నాజబా. ఓ ప్రవక్త, ఏమిటి? గోవారిని శిలాపలకం వారిని నీవు మా శక్తి సూచనలలో మా అద్భుతమైన సూచనగా తలపోశావా? ఈదవల్ ఫిత్యాతో ఇలల్ కాఫితో కాలు రబ్బనా అతినా మిన్ లదున్క రహమతన్ వహయ్యి లనా మిన్ అమ్రినా రషదా. ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడా ప్రార్థించారు, ఓ మా ప్రభు, నీ వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మేము మా ఈ కార్యదీక్షలు సఫలీకృతులయ్యే విధంగా మాకు తోడ్పాటును అందించు. అందువల్ల మేము ఆ గుహలో ఎన్నో ఏళ్ల వరకు వారి కన్నపుటాలపై జోకొట్టి నిద్రపుచ్చాము. తర్వాత ఆ రెండు వర్గాల వారు ఎవరు గుహలో తాము గడిపిన కాలాన్ని సరిగా లెక్క పెడతారో చూద్దామని వారిని లేపాము, మేల్కొల్పాము. నాను నఖుఫ్వాలేక నబాహుం బిలా ఇన్నహుం ఫిత్యతునామన బిరబ్బిహిం హుదా. ఇక మేము వారి యథార్థ గాథను నీకు వివరిస్తున్నాము. వారు తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు. మేము వారి మార్గదర్శకత్వం మరింత వృద్ధిని వెతకాము. فربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا. మేము వారికి నిబ్బరాన్ని ప్రసాదించాం. వారు ధర్మ మార్గంలో లేచి నిలబడినప్పుడు ఇలా అన్నారు, భూమి ఆకాశాల ప్రభు మా ప్రభు, మేము ఆయన్ని తప్ప మరొక దేవాన్ని ఎట్టి పరిస్థితిలోని ప్రార్థించాము. మేము కనుక అలా చేశామంటే అది అనుచితమైన విషయమే అవుతుంది. هؤلاء قوم اتخذوا من دونه آلهة لولا يأتون على مثل بين ومن أظلم ممن افترى على الكذب. మనవాళ్ళు ఆయన అల్లాహ్ను వదిలి ఇతరులను ఆరాధనలుగా చేసుకున్నారు. మరైతే వీళ్ళు తమ దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణం ఎందుకు తీసుకురారు? అల్లాహ్పై అబద్ధాలను కల్పించే వాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇప్పుడు మీరు వారితోనూ అల్లాహ్ను కాదని వారు పూజించే ఇతర దేవాలతోనూ ఎలాగూ తెగతింపులు చేసుకున్నారు. కాబట్టి ఏదైనా గుహలో ఆశ్రయం పొందండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తృతపరుస్తాడు, మీ కార్యక్రమాన్ని మీ కొరకు సులువు చేస్తాడు అని పరస్పరం చెప్పుకున్నారు. وَدَرَجْتَمْ تَعِذَا تَلَوَتَّذَا وَرُوَنْ كَيْفٍ ذَاتَ لَمِنْ وَذَا غَرَبَتْ تَقْرِضُهُمْ ذَاتَ شِمَالِ وَهُمْ فِي وَجْهٍ مِنْ ذَلِكَ مِنْ آيَاتِ اللَّهِ مَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُ وَلِيًّا مُرْشِدًا.
సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ వారి గుహకు కుడి ప్రక్కకు వాలిపోవడాన్ని, అస్తమించేటప్పుడు ఎండ వారి ఎడమ ప్రక్కకు ఒరిగిపోవడాన్ని నీవు చూస్తావు. అప్పుడు వారు ఆ గుహలోని విశాలమైన స్థలంలో నిద్రిస్తూ ఉన్నారు. ఇది అల్లా సూచనలోని అల్లా సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గం పొందుతాడు. ఆయన ఎవడిని మార్గభ్రష్టతకు లోను చేస్తాడు వాడికి సరైన మార్గం చూపే రక్షకుండా పొందలేవు.